ఏషియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ వివాదం పార్లమెంట్ ని తాకింది. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ప్రశ్నలు కురిపించాయని చెప్పాలి. ఒకవైపు పాకిస్తాన్ మన మీద టెర్రరిస్ట్ అటాకులు చేస్తుంటే మనం మాత్రం పాకిస్తాన్ తో ఎందుకు మ్యాచ్లు ఆడాలని చెప్పి ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉంటే పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు బీసీసీఐ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ తో ఎలాంటి బయలాటరల్ సిరీస్ ఉండవు, అలాగే ఐసీసీ ఈవెంట్స్ లో కూడా మేము సేమ్ గ్రూప్ లో ఉండము, ఓన్లీ సెమీస్ అండ్ ఫైనల్స్ లో మాత్రమే మేము పాకిస్తాన్ తో ఆడతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మనకు సెప్టెంబర్ లో ఏషియా కప్ ఉంది. ఆ ఏషియా కప్ లో పాకిస్తాన్ అండ్ ఇండియా ఒకే గ్రూప్ లో ఉన్నాయి. అందరికీ తెలిసిందే దానికి కారణం ఏంటో. రెవెన్యూ, ధనం మూలం ఇదని జగత్ అంటాం కదా, అలా అన్నమాట. పాకిస్తాన్ అండ్ ఇండియా మ్యాచ్లు ఎన్ని ఆడితే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అటు బ్రాడ్కాస్టర్ గానీ, ఇటు బీసీసీఐ గానీ, అటు పీసీబీకి గానీ బోల్డ్ అంత డబ్బు వస్తుంది. సో డబ్బు ముందు ఏదైనా కానీ తల వంచాల్సిందే అన్న విషయాన్ని ఇవి గుర్తు చేసింది అనమాట. ఇదిలా ఉంటే లెజెండ్స్ లీగ్ అని జరుగుతూ ఉంది. ఆల్ రిటైర్డ్ ప్లేయర్స్ అనమాట ఆడుతూ ఉంటారు. సో అందులో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఉండే. సో భారత ప్లేయర్లు మేము ఆడమని చెప్పి అపోజ్ చేశారు. సో మ్యాచ్ క్యాన్సిల్ అయింది. గ్రూప్ స్టేజ్ లో ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ వచ్చింది. అలాగే ఇప్పుడు సెమీస్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చింది. అగైన్ మళ్ళీ ఇండియా మేము పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడమని చెప్పి బయటకు వచ్చేసారు టోర్నమెంట్ నుంచి. సో పాకిస్తాన్ ఫైనల్ కి క్వాలిఫై అయిందనమాట. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ వల్ల రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయంటే మంచి విషయమే. కాకపోతే పాకిస్తాన్ బుద్ధి మనకు అందరికీ తెలిసింది, అది వంకర బుద్ధి. ఎన్నిసార్లు మనం మంచిగా ఉన్నా వాళ్ళు మారారనమాట. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అది బ్రాడ్కాస్టర్ హైప్ ఇవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు. చాలా బోరింగ్ మ్యాచ్ ఉంటుంది అని చెప్పాలి. నాకు తెలిసి లాస్ట్ 10-15 ఇయర్స్ లో ఒక 1-2 టైమ్స్ మాత్రమే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ సాగాయి. అది ఒకటి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఒకటి, పాకిస్తాన్ గెలిచింది, ఇండియా ఓడిపోయింది ఫైనల్లో. అండ్ ఇంకొక వచ్చేసి T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాలో జరిగింది కదా, కోహ్లీ అద్భుతమైన నాక్ ఆడతాడు, ఆ మ్యాచ్ ఒకటి. ఆ రెండు తప్ప పెద్దగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు ఇంట్రెస్ట్ ఉండదు, చాలా బోరింగ్ గా ఉంటాయి.